హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి క్యారెట్ అప్పాలు. ఈ క్యారెట్ అప్పాలు స్నాక్స్లా తినడానికి కానీ లేదా ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో బయటకు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. అది కూడా చాలా తక్కువ నూనెతో చేస్తాం కాబట్టి ఎన్ని తిన్నా నో ప్రాబ్లం. మరి ఆలస్యం చేయకుండా ఈ క్యారెట్ అప్పాలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. ఈ బియ్యం పిండిలోకి తురిమిన క్యారెట్ను ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కరివేపాకును వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిండిలో కలిసేలా చక్కగా కలిపేసేయండి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఎక్కువగా ఉంటేనే ఈ అప్పాలు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కలిపేసిన తర్వాత వేడి నీళ్ళను వేసి పిండిని ముద్దలా చేసుకోవాలి. ముందుగా చేతి కాలుతుంది కాబట్టి పిండితో నీళ్ళను కవర్ చేస్తూ ఇలా నెమ్మదిగా కలిపేసుకోండి. ఇందులో ఉల్లిపాయ, క్యారెట్ తురుము వేసాం కాబట్టి నీళ్ళు కూడా చాలా తక్కువగా పడతాయి. కాబట్టి చూసుకుంటూ కొన్ని యాడ్ చేస్తూ ముద్దలా సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి. ఇక్కడ పిండి చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి. మరి గట్టిగా ఉండకూడదు. ఇలా మెత్తగా సాఫ్ట్గా పిండిని ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న పాలిథిన్ పేపర్ పైన నూనెను అప్లై చేసుకుంటూ అప్పల్లాగా వత్తుకోవాలి. ఇక్కడ పాల ప్యాకెట్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్ పైన కొంచెం నూనెను అప్లై చేసి కొద్దిగా పిండిని తీసుకొని గారెల్లాగా మందంగా వత్తుకోవాలి. అలాని మరీ సన్నగా, అలాని మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క గారెను ఇలా పేపర్ పైన వత్తుకొని ముందుగానే స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం పెంక వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ప్యాన్లో పట్టినన్ని ఇలా గారెల్లాగా వేసుకోండి. ఇలా సైడ్ బై సైడ్ పట్టినన్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంటను మీడియంకు టర్న్ చేసుకోండి. టర్న్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసారంటే చక్కగా వేగుతుంది. అది 5 మినిట్స్ తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేసి జస్ట్ ఒక 1-2 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది. ఇక్కడ మనము చాలా తక్కువ నూనెతో చేసినా కానీ ఈ అప్పాలు చాలా బాగుంటాయి. ఇవి డీప్ ఫ్రై చేయడం కన్నా ఇలాగా షాలో ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, 2 వైపులా చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసేయండి. మిగతా అప్పాలను కూడా ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా చేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లో తినడానికి, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ నూనెతో చేసాం కాబట్టి ఎన్ని తిన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ అప్పాలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అన్నట్టు ఈ క్యారెట్ అప్పాలు 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. ఈ వెదర్లో, సమ్మర్లో అయితే ఒక 2-3 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.